పెళ్లి చేసేసి కానీ పెళ్లికి పనికొస్తాడు లేదని డాక్టర్ దగ్గర చెక్ చేయాలి. వస్తాడు లేదని డాక్టర్ దగ్గర చెక్ చేయాలి. ఎందుకంటే పెద్దమ్మా పెద్దమ్మా కరా ఏ టీవీ పెట్టుకోకుండా కూర్చున్నావు ఊరికే నిద్ర వస్తుందా వాళ్ళు పండుకో నిద్ర వస్తే నిద్రపోకూడదా నిద్రపోవాల్సింది కూర్చో మాడ కూడా మూసుకోయింది కాదు ఇప్పుడు ముందరికి వేసుకో పెద్దమ్మ కొద్దిగా మళ్ళా ఆడ చీమలున్నాయి. ఇప్పుడు ఈ పెళ్లి సంబంధాలు చూసే పాపలు ఎవరు ఉన్నారా మీ సైడ్? వేరే పిల్లోడు ఉన్నాడు, మంచి పిల్లోడు, బాగా అంటే పనితనం బాగుంది, పని బాగా చేస్తాడు, బుద్ధి మంచిది. మంచి వాళ్ళకైతే ఎవరైనా ఇస్తారు, ఎవరైనా ఇస్తారు. పట్టింపు లేవు పిల్లలకి, మంచి వ్యక్తి రమ్మన్నా వస్తే చూద్దాం పిల్లల్ని చూస్తే నీకు అనిపిస్తుంది. చూస్తే మొగంలో కళ చూస్తే చెప్తావు మంచి మొగంలో మంచి కళ ఉంది, అదే వెలుగుంది మొగంలో. బ్రహ్మాండం మహేష్ బాబుకు అంత లేకపోయినా కూడా పర్లే కొద్దిగా హైట్ వెయిట్ అంతా మంచి హైదరాబాద్లో సంబంధాలు చాలా మంది వాడే చేసుకోలే. వాళ్ళేమో చాలా కట్నం ఇస్తున్నారు, పొలాలు ఇల్లు ఇస్తున్నారు, కానీ వాడేమి పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఏం పాపలేదేమో నువ్వే దగ్గర ఉండి మాట్లాడితే. ఏమో వాడు వచ్చినాక నువ్వే అడుగు, నేను అడగలే, వాడు నాకేం చెప్పలే. ఏమో వాడు వచ్చినాక నువ్వే అడుగు, నేను అడగలే, వాడు నాకేం చెప్పలే. ఎట్లున్నావు చూస్తుంటే మంచిదని. పిల్లోని చూస్తే నీకే ముద్దు వస్తుంది, అంత ముద్దుగుంటాడు. ఆ చెక్కులు గాని ఆ మూతి గాని 100 ఏళ్ళు ఉన్నాయి చూడు. నీకరా కూర్చో కూర్చో మాట్లాడతాను. పెద్దమ్మ సంబంధం బాగా చూస్తుంది, మంచి సంబంధం చూపిద్దామా. బాగుండవులే మహేష్ బాబు తీరుకాటి ఏంది ఎట్లున్నావు, బాగుండవు పిల్లోని బ్రహ్మాండంగా ఉండవు కదా. ఆ మూతే 3 ఊర్లంతుంది, ఆ మూతే 3 ఊర్లంతుంది, మూతి 3 ఊర్లంతుంది, అదే కళ. 3 ఊర్లు మొత్తం ఉంది, గరుడ పచ్చి ముక్కుంది, బింగి చెవులు ఉన్నాయి. ఇంకా ఎవరేరు నీకు బ్రహ్మాండంగా ఇస్తారు, ఇంకా ఎవరేరు నీకు బ్రహ్మాండంగా ఇస్తారు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ముంగీస్ ముక్కు పడింది చూడు. మీరు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా? మీరు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా? చెప్పేదాన్ని బెంగి చెవులు అంటే ఏంది, ఏం 2 పెళ్ళాలు వచ్చేటట్టుగా అది బెంగి చెవులు అంటే ముంగీస్ ముక్కు పడింది, మండ్రగప్ప మూతి చాలు కదా. మళ్ళా గరిట ముక్కు అంటే ఏం తెలుసా? ఎటువంటి వాళ్ళకి పుట్టాల్సింది ఇది? నీకు పుట్టింది, రాజులకు పుట్టాల్సింది ఆ ముక్కు. నీకు పుట్టింది, రాజులకు పుట్టాల్సింది ఆ ముక్కు. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. నీ మూతి ఇవన్నీ వాళ్ళను రాజుముక్కు అవంటే మళ్ళా వాడిని చూసినాక నిన్ను కొడతారు. రాజుముక్కు అవంటే మళ్ళా వాడిని చూసినాక నిన్ను కొడతారు వాళ్ళు. నువ్వు చెప్పిండే పోలికలేంది ఈడు చూపిస్తాడేది ఏంది నువ్వు? నీ మూతి ఏ మూతి? సూపర్ మూతి, సూపర్ మూతి. నీ ముడ్డి వాళ్ళ ఏందా మూతి ముక్కుతేవి కాదు. సంబంధాలు చూస్తే
ఒక ఇద్దరు ముగ్గురు ఒకటేసారి చూస్తే అంటే ఎవరు నచ్చుతారు అని. ఎంత నచ్చి కట్నము కట్నం ఈయనకా ఇస్తే ఏమన్నా వాళ్ళు అనుకుంటే పిల్లోడేమో ఎల్లగొడ్డు తీరున్నాడని, ఇస్తేమో ఎల్లగొడ్డు తీరున్నాడని ఏమి ఎట్లుంటున్నావా ఇస్తే ఓ 2 రూపాయలు 3 రూపాయలు ఇవ్వచ్చు. ఇస్తే ఓ 2 రూపాయలు 3 రూపాయలు ఇవ్వచ్చు. ఎవరు చెప్పినా ఏమో చెప్పాలా 2-3 రూపాయల అంతగా రాజముక్కంటివి రాజముక్కు ముక్కును చూసి వాళ్ళు పారిపోతారు. అది ఎవరో గుద్దినారేమో అంటే దబ్బిడైందిలే మామూలు ముందే అప్పుడప్పుడు ఇట్లా అనుకుంటాడు. చెవులు చూడు బింగి చెవులు ఇంకొచ్చారు వచ్చి మంచి కూడా వస్తా ఎవడు చెప్పమంటారు నేను పోయి ఈ ముసలిదాన్ని చెప్తే పెడుతుందో మూతి చూసిన మంచి పెడుతుందో ఏమో మాదిరి గొడవలు పెట్టేదాన్ని పిలుచుకొచ్చుకుంటుంది మళ్ళా నాకు మహేష్ బాబు ఉన్నట్లున్నా అంటే నువ్వు పోతానట్లేదా ఏ ముసుకొక్కుదానా ఏ ముసుకొక్కుదానా నాకు వస్తాయి దింపేసినట్టుంది. మహేష్ బాబు తీరుండవని నేను మహేష్ బాబు ఎల్లగొట్లు తీరుండవు. కరడి కాళ్ళు ఉన్నాయి. కరడి కాళ్ళు అంటే తెలుసా? దొడ్డి కాళ్ళ దొడ్డి కాదు ఏం కాళ్ళు? కరడి కాళ్ళు అంటే ఏం కాళ్ళు? ఎల్లగొట్టు కాళ్ళు చాలా మంది పాపం ఇయ్యాలని చూస్తున్నారు. బ్రిడ్జి కింద ఉన్నారు. బ్రిడ్జి కింద ఉన్నారు. సూపర్ ఉన్నారు. ఏమంటారు? అయ్యా ధర్మం స్వామి ధర్మం వాళ్ళని చూస్తా అంటావు. మళ్ళీ అట్లా వాళ్ళు కాక ఇట్లా వాళ్ళు మెడక ఇట్లా వాళ్ళు పాపం బాగుంది. బాగుందా? సూపర్ ఉంది. రోజుకి ఎంత వస్తుంది ఆదాయము వాళ్ళకా? రోజు 500. అంతకన్నా నాకు కూర్చోబెట్టి వీడు కూర్చునే లేదా బ్రిడ్జ్ కింద? ఎవరు వాడు 2 కాళ్ళు 2 సీర్లు కరడి కాళ్ళు వాడు కూర్చోవచ్చు. వీని కాళ్ళు ఇట్లా దొడ్డి కాళ్ళు ఉంటే నువ్వు కూడా కూర్చోవచ్చు. మంచిగా చెప్తాను అమ్మా. చెప్తాను అడుకోవాలంటే ఇట్లా కొట్టుకోనే నువ్వు కొట్టుకొని అడుకోపో. అయ్యా ధర్మం అయ్యా అయ్యా ధర్మం అయ్యా అలవాటు అవుతుంది. అలవాటు అవుతుంది. ఆ పాప పక్కన కూర్చుంటే ఈ పాప పక్కన కూర్చుంటే వేసిపోతుంటారు. 500 ఏడు సరిపోతుంది. నేనే ఇస్తాను కదా పెళ్లి చేసుకుంటే వాళ్ళు పక్కన నువ్వుతావు. నువ్వేంటికి సగుతావు? పెళ్లి మాట పెళ్లి గురించి చెప్తాను. వేరే సంబంధాలు ఏం లేవు. పెళ్లి సంబంధమే చూస్తాండేది నీకు. పెళ్లి సంబంధమే చూస్తాండేది నీకు. వేరే సంబంధం ఎట్లా చేసుకుంటావు? ఆడుకోదాన్ని చేసుకోమంటున్నావా? అయ్యో టైం పడితే అట్లా వాళ్ళే పడేదప్ప. అంతే కదే ఎక్కువ. నాకేం వద్దుగా నువ్వు చేసుకో. అసలు పెళ్లి గురించి ఎప్పుడు చెప్పినా నేను తీసుకున్నా బాధ్యత. ఏది తీసుకొద్దా సమయ? నేను తీసుకున్నా బాధ్యత. ఏది తీసుకొద్దా సమయ? వీళ్ళింట్లో తీసుకున్నాడు. కాదు పాపం చేయాలా? ఈ దొడ్డి కాళ్ళకి ఆపరేషన్ చేపిస్తావు కదా అంటే ఈ గిడ్డి చేతులు దొడ్డి కాళ్ళకి ఏమైనా మనం ఆపరేషన్ చేపిస్తే కట్నం ఏమైనా పెంచుతారా? ఈ ఆపరేషన్ వేరే సంబంధం ఏం లేదా? వేరే సంబంధం ఏదుంది? ఏది మళ్ళీ అది చెప్పు. ఒప్పుకుంటాలే నువ్వు చెప్పు. ఏది మంచి సంబంధం? చుట్టుపక్కల మీరు మాట్లాడుకుంటే నాకు వచ్చేది పిల్లలు. 2 కాళ్ళు లేవు. 2 కాళ్ళు లేవు. అది దొబ్బే బండి మీద కూర్చుంటుంది. బండి కూడా ఇస్తా వచ్చినట్లే వీరికి పెళ్లికి. బండి మీద కూర్చుంటే ఇగ్గుకోని పోతే అయ్యా ధర్మం అయ్యా ధర్మం అయ్యా ధర్మం అయ్యా ధర్మం అయ్యా ధర్మం అంటే పాపకు కనీసం 1000 రూపాయలు వస్తుంది. బానే అమ్మ ఇంతకంటే ఏం కావాలా? ఏం కప్పడా ఏంది పెళ్లి ఏందినా అబ్బా ఏం తక్కువైంది ఇప్పుడు? నీ 1000 రూపాయలు 1000 రూపాయలు వస్తుందప్ప. గేర్లు తిరిగితే ఎట్లా వాళ్ళు పాపం తట్టుకో. అమ్మ కాళ్ళు లేదని కాళ్ళు లేని కానీ దొడ్డి కాళ్ళు చూసేనే వేస్తారు ఎవరైనా. దొడ్డి కాళ్ళు వేసుకొని ఇట్లా ఇగ్గుతున్నాడని
కరెక్టే. దొడ్డి కాళ్ళు అంటే కాళ్ళు లేని పాప కంటే 1000 రూపాయలు. దొడ్డి కాళ్ళు వాళ్ళకైతే ఏ ముసుగోదనం ఆడతావా లేదని ఇప్పుడు చెప్పబట్టుకో. ఏ ముసుగోదనం ఆడతావా లేదని ఇప్పుడు చెప్పబట్టుకో. ఏమంటే నీకు చెప్పలో 400. మళ్ళా దొడ్డి కాళ్ళ పాపం చేసుకుంటావా? ఈ పాపను దొబ్బ బండి పాపం చేసుకుంటా కొరికేస్తా నాకు ఏమనే ఎట్లా చెప్తాను చూడు. దొడ్డి కాలదని పెద్దోళ్ళు మాట్లాడుకుంటారా కూర్చో. నీకు అట్లా టైమే రావచ్చురా తిక్కోడా. అట్లా టైం రాదు. మంచి బాబు నీ మగానికి సత్య మగానికి నీ మగానికి సత్య మగానికి సత్య మగానికి గడ్డ ముక్కు బింగి చెవులు నువ్వు అసలు ఎవరు చెప్పన్నారా? పోయి ముసురు కొక్కుదని చెప్తారా? ముసురు కొక్కు చుట్టుకారం నల్లగుండి ముందర అదే మంచిది ముచ్చుకోదు బొమ్మడాలంటే చాలా అదృష్టం ఉండాల. నాకేం లేదు కాదు. కట్నం గురించి ఓకే. మనోడికి ఏమైనా బండి ఏమైనా తీస్తారా? అదే బండి ఇస్తారు. దుబ్బుకుబుటేది 4 చక్రాల బండి. అదే బండి ఇస్తారు. దుబ్బుకుబుటేది 4 చక్రాల బండి. కూర్చొని ఇట్లా పెట్రోల్ ఖర్చు లేదు. పెట్రోల్ ఏ పెట్టుబడేలే. ఏ ముసలి నాకు అవసరమా? నాకు పెళ్లి కూర్చోరాదైనా పెళ్లి ఆడేద్దామా? నాకు బంధుత్వం బాగుందే వాళ్ళకి. బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. నాకు వచ్చి మంచి కూతురు వస్తాడు. నీకు పెళ్లి సంబంధం చూస్తే మంచి కూతురు కాదు చెడ్డ కూతురు రాని. ఎట్లా నాకు ఇప్పుడే వద్దు. మళ్ళీ ఎవడో డబ్బులు ఖర్చు అయినా మనము ఈ దొడ్డి కాలు దొడ్డి చేతులకి మనం ఏమైనా చేపించేకి మాట్లాడతాం డాక్టర్ తో. ఏమి ఆ మూతికి అయితే మనం ఏం చేయలేము. అది ఇట్లే ఉంటది. అది మనం ఏం చేయలేము కదా. అంటే వానికి కూడా అట్లా ఉండడమే ఇష్టం లేదు. నీ పనులు చూడు ఫస్ట్. నీ పనులు నీ మూతి. నాకు ఒకటి వీడు పెళ్లి వద్దాడు అంటే ఎవరో లవ్ చేస్తాడేమో అని నాకు డౌట్. ఉంటాడా? నాకు చిన్న డౌట్ ఉంది. పెళ్లి చేసేసి కానీ పెళ్లికి పనికి వస్తాడు లేదని డాక్టర్ దగ్గర చెక్ చేపి ఎందుకంటే మొగోళ్ళ దగ్గర అంగడోళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వేరే రకంగా ప్రవర్తిస్తున్నారని చెప్పినారు వేరే వాళ్ళు. ఇట్లా అనేది ఇట్లా చేసినట్టు మొన్న అన్నం తింటాడా? అన్నం తిని ఇప్పుడు కులుకు తీసుడు. అదే అదే ఇప్పుడు బయటపడుతుంది చూడు. ఎవడు పట్టించుకోడు. నేనే పెడతా. రెడీగా ఉండవు నువ్వు. సంబంధం చూస్తాను కూర్చో తిక్క వచ్చిన కూతలు మాట్లాడుకుంటా సంబంధాలు చూపుతున్నా మంచివే చూస్తాను. ఒక రోజు సైకిల్ దొబ్బుకొని పోయేది, ఇట్లా ఇట్లా కొట్టుకునేది, ఇట్లా ఇట్లా కొట్టుకునేది, ఇట్లా ఆడుకునేదేనా? నీకు కూర్చోబెట్టి సాగుతుంది జీవితాంతం. కూర్చోబెట్టి సాగైనా పర్లేదు తల్లి. ముస్తాదా అన్నంగానే వాళ్ళు చపాతీలు, వీళ్ళు ఇడ్లీలు, వాళ్ళు పొంగలు, వీళ్ళు పొంగలు. మళ్ళా మధ్యాహ్నం 1 గంట కాడ మంచి పప్పు, మంచి అన్నం, మంచి అన్నం చేస్తారు. నీకేం తెలుసు? వీనికైతే సెట్ అవుతుంది. అట్లా ఏమని చేసుకోనంటే ఇంతే సార్లే పెద్దమ్మా నల్లను నీ మామూలు చేసుకొని నువ్వు తిని బాగా ఇంకా ఇంత లావా నీ మామూలు చేసుకొని నువ్వు తిని బాగా ఇంకా ఇంత లావా అంతే సార్లే పెద్దమ్మా నల్లను చేసుకోపో. అంతకన్నా నాకు సుఖమా పెద్దమ్మా? చేసుకో. ఎంత ముస్తాను మాట్లాడద్దు. నీ మనవుడు చేసుకోపో. అట్లా
కాలే కాలే అన్నం పెడతారు ఇప్పుడు ఇది ఊరేగింపు ఉంటుందా? పెళ్లి టైంలో ఊరేగింపు ఉంటుందా? ఊరేగింప గుర్రం మీద అట్లా గుర్రం మీద లే ఆ బండిలో వియప్ప నిలబడుకో నడుచుకుంటా. ఆ బండిలో వియప్ప నిలబడుకో నడుచుకుంటా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎవరు వెనకాల ఒకరు ఇగ్గుకోని పోతుంటారు. ఆ పాపకు గాని బోడుగుండే జుట్లేదా? జుట్టు లేదు. ఓ అబ్బా సింగ్ ఉంటదే దానికి పూలు పెట్టేది. బతుకు చెడా ఇంత ఘోరంగా ఉంటుంది అనుకోరు నా జీవితంలో. మళ్ళా ఆయమ్మ మాట్లాడేదానికి ఎప్ప చెప్పేదానికి ఈ లోఫర్కే లోఫర్ వాడు చెప్పేదానికి ముక్కు మూతి బ్రహ్మాండంగా ఉంది. ఏంటండి ముచ్చుకోదు మగ మూతి ఏంటండి ముచ్చుకోదు మగ మూతి కాళ్ళు లేవని ఇస్తున్నారు అంతే. వీరి కాలు వీరి కాలు కోసి అబాగు పెట్టేకి ఏమన్నా చేపించా కొట్టుకుంటే చెప్పలేము. ఇద్దరం దొప్పుడు బాగుంటది కదా ఊరికి వీరికి కాలు ఉంటే మళ్ళీ అబాగు కాలు లేకపోతే బాగుంటది. అయ్యా ధర్మం అనుకుంటా పోవచ్చు. అని బాగుంటది. పిల్లోడు ఫోటోలు ఏమని చూపిస్తావు వాళ్ళకి? ఫోటోలు ఏమని చూపిస్తావు వాళ్ళకి? వాడు ఫస్ట్ అట్లా అంటాడులే కానీ సుఖపురుషుడు అవుతావు రాను. నాకు సుఖభూషణం ఏమొద్దమ్మా. పురుషుడు అవుతావు రాను. నాకు సుఖభూషణం ఏమొద్దమ్మా. నేను ఒప్పుకోరా నీ మనోడు చేసుకో. మాట మాట ఎట్లా బాబునైతే చేసుకుంటా ఎట్లా బాబునైతే చేసుకుంటావు చెప్పు. అసలు నాకు మీరొద్దు నేను చేసుకుంటా. అసలు నాకు మీరొద్దు నేను చేసుకుంటా. నేనైతే చేసుకుంటా. మేము తప్ప ఎవరు చేస్తారులే నీకు చెప్పు. పిల్లడికి మేము చెప్పా ఎవరు చేస్తాము. ఎందుకంటే నువ్వు ఎట్లా దాన్ని చూస్తున్నావు అంటే కుట్టిది నట్టిని ముట్టిదేనికి చేస్తాను నువ్వు. నువ్వు ఎట్లా దాన్ని చూస్తున్నావు అంటే కుట్టిది నట్టిని ముట్టిదేనికి చేస్తాను నువ్వు. ఎట్లా దాన్ని చేస్తాను కుతికి తీసే ఏంటి కుతికి తీసుకెళ్తావు. పెళ్లి చూస్తాంటే నీ కుతికి ఎందుకు బిసుకుతాను? సంబంధాలు చూసేకొచ్చిన మళ్ళీ చూసే ఎట్లా దాన్ని చూస్తున్నావు నీకు ఏదో ప్రాబ్లం ఉంది అందుకే పెళ్లి వద్దంట. నాకు అర్థమైంది. లోపల ఏ ప్రాబ్లం లేదా ఏ కప్పోడా ఏ ప్రాబ్లం లేదా ఏ కప్పోడా నీకు చేత కానప్పుడు గుడ్డిదో గుడ్డిదో చేసుకున్నా సరే సరే నాకు అర్థమైంది. అర్థం కాలే చెప్తా పో. ఎవరు చెప్పదు మాట్లాడుకొని ఎవరు చెప్పదు అట్లా కాదు. నువ్వు ఎన్నేళ్ళు పోయినా నీకు నువ్వు పోరి పోకపోని ఆ పాపే దొప్పుకుంటైనా చచ్చి పెడతా. జీవితాన్ని ఆ పాపే దొప్పుతుంది. వద్దులేనా నా జీవితం దొప్పపోయినా పర్లేదనా. వద్దులేనా నా జీవితం దొప్పపోయినా పర్లేదనా. నాకు అట్లా సరేలే నాకు అర్థమైంది. వాడు ఎందుకు కొట్టు అంటున్నాడు. లేలే డాక్టర్ చూపిల్ల నువ్వు ఎవరికి చెప్పొద్దు. పో 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 చూపిలా నీ ఏదైనా పొద్దా చూపిల్ల చొప్పు తీసుకోకూడతా. ఆడోళ్ళు ఉండేది కళ్ళు వెంగినారా? ఆడోళ్ళు ఉండేది కళ్ళు వెంగినారా? అట్లే అతి మాట్లాడతాడు. చూపిల్ల నువ్వు మొగోని అయితే మళ్ళీ అందుకే నీ పెళ్లి చేస్తాం. ఆడదంటే చేస్తా అంటే పెన్నాం అంటే ఎట్లుండాలా పెన్నాం అంటే ఎట్లుండాలా ఎట్లుండాలా కాళ్ళు అంత వద్దులేమ్మా. వాడు పెళ్లి అంటే టెన్షన్ పడి ఏమైనా చేసుకునే రకం. వాడు బయట చెప్పుకోలేకున్నాడు. నాకు ఏదో అర్థమైంది. ఏమి వద్దులేరా చేయము. నువ్వేం మళ్ళా మనసులో పెట్టుకోవద్దు. వద్దు వాడి మరి మైండ్ లో పెట్టుకొని మళ్ళీ ఏమైనా చేసుకుంటాడు. వాడి పరిస్థితి అర్థమైంది. డాక్టర్ చూపించి వాడి
ఆ తర్వాత కావాలంటే పెళ్లి గురించి మాట్లాడు. చూపించుకో లోపల పో. నాకు తెలుసు మొగోనే కానీ వద్దు పో. నువ్వేమి ఎట్లా మాట్లాడతావు ఆడల దగ్గర ప్యాంట్ పీకాయి అట్లా పీకాయి మొగోడైతే పీకారు ప్యాంట్ ఇప్పారా? మొగోడైతే మొగోడైతే ప్యాంట్ ఇప్పారా? వీక్ సిక్కులేదమ్మా వీక్ సిక్కులేదమ్మా అందుకే టాబ్లెట్లు వాడదాం పో. టాబ్లెట్లు వాడదాం పో. టాబ్లెట్లు ఏం వాడదు మళ్ళీ అట్లా తప్పుడు ఎందుకు ఇప్పలా అనేది దగ్గర అట్లా ఇట్లా అటా ఇట్లా ఉండవా? అట్లా ఇట్లా అనుకుంటా అటా ఇట్లా ఉండవా? అట్లా ఇట్లా అనుకుంటా అట్లా ఇట్లా అంటే ఏంది? తెలిసే వారికి నేను లేదమ్మా మగోని ఏంది టాబ్లెట్లు మంచిగా 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 2 గోళీలు వేస్తే అయిపోయలే. అదే మళ్ళా